ఆ చచ్చిపోయిన శవం మాకెందుకు, చెక్క మీద ఉన్న శవం మాకెందుకు? అరే పాగల్ బేవఖూఫ్ నీచ్ కమీనే కుత్తే, యేసయ్య శవం కాదురా, మూడవ నాడు తిరిగి లేచాడు. చెబుతున్నాం, చెవులు దొబ్బేసిన వినపడ్డలేదు నీకు? యేసు మూడవ నాడు తిరిగి లేచాడు. సమాధి ఖాళీగా ఉంది, శిష్యులు ఎత్తుకుపోలేదు. వాస్తవానికి ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో. ఆయన శవానికి లేపనం చేద్దాం మంచి సుగంధ ద్రవ్యాలని శిష్యులు వెళితే అక్కడ లేదు బాడీ. ఎత్తుకుపోయిన వాళ్ళు అయితే ఎందుకు వెళ్తారు అక్కడికి? 40 రోజులు భూమి మీద సంచరించాడు. 500 మందిని పిలుచుకొని వాళ్ళందరూ చూస్తుండగా యేసు ఆరోహణమయ్యాడు. ఆరోహణం కాకముందు ఈయన దెయ్యమా భూతమా ఏంటి ఆత్మ ఏంటి అని అంటే, ఒరే బాబు నేను భూతాన్ని కాదు, నేను చనిపోయి లేచాను. అపనమ్మకమా, మీకు అనుమానమా? రండి, నా ప్రక్కలో వేలు పెట్టండి, నా చేతులలో నా పాదములలో వేలు పెట్టండి, నన్ను పట్టి చూడండి అని చెప్పాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 39వ వచనం చదవండి దయచేసి. నేనే ఆయనను, నేనే యేసునే నేనే దెయ్యాన్ని భూతాన్ని కాదు అని అనుటకు నా చేతులను నా పాదములను హల్లెలూయా పట్టి, నా చేతులను చూడండి, నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతానికి ఉండవు. యేసయ్యకు తిరిగి లేచిన తర్వాత ఆ 40 రోజులు అక్కడ తిరుగుతాడు. ఏమున్నాయి ఆయనకు? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. దెయ్యానికి ఇట్లా ఉండవురా బాబు, పట్టుకొని చూడు. ఇంకా నమ్మక సంతోషము చేత నమ్మక అట 41. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇదేంటండి కని విని ఎరుగని మహా విచిత్రము, చచ్చిపోయిన వాడు మళ్ళా లేచి ఇట్లా రావడం ఏంటి? ఇట్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్, నమ్మశక్యము కానంత ఆశ్చర్యం ఇది అని, నిజమా అని ఇంకా నిర్ఘాంతపోయి చూస్తుండగా, ఇంకెలా చెబితే నమ్ముతారా మీరు? సరే, మీకు నమ్మకం కలగడానికి, నేను దెయ్యాన్ని ఆత్మను కాదని మీకు తెలియడానికి తినటానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి, తింటానన్నాడు. కాల్చిన చేప ముక్కనిస్తే యేసయ్య తిన్నాడు. అప్పుడు నమ్మారు. దేవునికి స్తోత్రము అండి. అందుకనే చెప్తాడు, 1 యోహాను పత్రిక, దేవునికి స్తోత్రము, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆది నుండి ఏది ఉండెనో ఆ జీవవాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మేమేది వింటిమో, కన్నులారా ఏ జీవవాక్యాన్ని చూచితిమో, అంతకుముందు వినే స్టేటస్లో ఉన్నది జీవవాక్యం, ఇప్పుడు చూడగలిగే స్టేటస్కి వచ్చింది. అంటే శరీరధారి అయినాడు. ప్రవక్తలు పలికినప్పుడు ఆ వాక్యము ధ్వని రూపంలో ఉంది గనుక చెవులకే తెలుస్తుంది కానీ కళ్ళకు కనిపించదు. కానీ శరీరము దాల్చినప్పుడు మేము కన్నులారా చూడగలిగాం. తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాం. ఆది యందు ఉండినటువంటి శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, జీవవాక్యము, సృష్టికి కారణభూతమైనటువంటి ప్రణవము, నాదము ఒకప్పుడు మహర్షులు గాని ప్రవక్తలు గాని పలికినప్పుడు శబ్ద రూపంలో ఉంది. శరీరము దాల్చినప్పుడు చూడగలిగే స్థితికి వచ్చింది. తర్వాత ఒకసారి మేము ఆయన తాకవలసి వచ్చింది. ఈయన చచ్చిపోయి లేచానంటున్నాడు, నిజమా అని తాకి చూచాము. ఆయనను మేము తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శవం కాదు. మీరు అనుకున్న మిగతా అవతార పురుషులు మొత్తం శవాలు, చచ్చిపోయారు, లేవనే లేదు. చరిత్ర చెప్తున్నా మీకు నేను. మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినాక 3వ దినము సరోజిని నాయుడు గారు గాంధీ సమాధి దగ్గరికి పోయి, మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గర పోయి ఎలుగెత్తి ఏడ్చి పిలిచిందంట. ఓ మహాత్మా, బాపూజీ మరియ కుమారుడైన యేసు 3వ నాడు సమాధిని గెలిచి లేచాడని మేము విన్నాం. నీవు కూడా అంతటి వాడవని మేము నమ్మాం. బయటికి రా మహాత్మా, బయటికి రా మహాత్మా, బాపూజీ బయటికి రా, ఈ దేశానికి నువ్వు కావాలని ఏడ్చింది. 100 మంది చూస్తుంటే సరోజిని నాయుడు అమ్మగారు. చరిత్ర అండి. ఎంత ఏడిచినా రాలేదు గాంధీ గారు. యేసయ్య ఎట్లా బయటకు వచ్చాడండి? బయటికి రావయ్యా రావయ్యా అంటే వచ్చాడా? వద్దయ్యా వద్దయ్యా అంటుంటే వచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయనను
బంధించి ఉంచుట సమాధికి సాధ్యం కాలేదు. రావద్దని పెద్ద బండరాయి అడ్డం పెట్టి దాని మీద రోమా ప్రభుత్వం ముద్ర వేసి బంధించి మళ్ళీ ఎవడైనా వచ్చి మహాబలాఢ్యుడు వచ్చి రాయి దొర్లించి ఆ శవాన్ని ఎత్తుకుపోతాడేమో అని సైనికులు కావలి ఉంచి ఇన్ని వేషాలు వేస్తే ఆయన సైలెంట్ గా లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ ఖాళీ సమాధికి ఇంకా వీళ్ళు కావలి కాస్తున్నారు. మహిమ శరీరం కదా, గోడలు ఆపలేవు. గ్లోరిఫైడ్ బాడీ వచ్చినాక గోడల్లో గుండా నడిచి వెళ్తాడు, గోడల్లో గుండా నడిచి వస్తాడు. కనుక ఆయన రాయి ఆపలేదు, బయటకు వచ్చాడు. వాళ్ళు ఇంకా కావలి కాస్తున్నారు. అదృశ్యుడిగా బయటకు వచ్చాడు, ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. పైనుంచి యెహోవా దేవుడు తండ్రిని దేవుడు చూసారే, దూత ఎవడని వెళ్ళండిరా, ఆ పిచ్చోళ్ళు ఇంకా ఖాళీ సమాధి కావలి కాస్తున్నారు, దాన్ని మీరు ఓపెన్ చేయకపోతే అందులోనే ఉన్నాడు అనుకుంటారు వీళ్ళు. అంటే ఓ దేవదూత వచ్చేసి చిన్న చిటికని వెళ్తే దాన్ని ఇట్టంటే వెళ్ళిపోయింది. అది రాతిని దొరలించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు కానీ తెలియలేదు మరి ఆయన లోపల ఆయన లేడే, వెళ్ళిపోయాడని. ఎలాగ లేచాడు ఆయన? నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నా ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది. ప్రాణం పెట్టాడు, మళ్ళీ తీసుకున్నాడు. ముందుగా చెప్పిన ప్రకారం లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడు, యేసు లేచినాడురా, సమాధి. లేతునని తా చెప్పినట్లు లేఖనములో, యూదా ప్రవక్తల లేఖనములో రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. భారతీయ వేదమైనటువంటి ఋగ్వేదములో కూడా రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది. శవం కాదు. వేద ప్రవచనమును, సత్యవేద ప్రవచనం నెరవేర్చడానికి మరణమును గెలిచి లేచిన జగద్రక్షకుడు యేసు. ఆయనను పట్టుకొని నువ్వు శవం అంటావా? వీళ్ళు మాట్లాడే విమర్శలన్నీ కూడా కుక్కలు అరిసినట్టే, ఒక్కటి కూడా వాస్తవం కాదు.